సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో తెలంగాణ మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ స్కోర్ చైర్మన్ సంగమేశ్వర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శివప్రసాద్ మరియు రైతు సంఘం నాయకులు పి రవీందర్, జైపాల్, సంగశెట్టి, వెంకట్రావు, జలీల్, మల్లికార్జున శెట్టి, మానయ్య, ధనుంజయ్, రాజు, గంట శివయ్య, శేఖర్, మల్లన్న మరియు రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా కష్ట నష్టాల కోర్చాన్ని వెల్లడించారు. ఈ మధ్య రైతు రుణమాఫీ మొదలైన అవకాశం ఇంకా చాలా ఉంది. కాబట్టి దయచేసి పెద్దలు ఇది గమనిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఎల్లకుండా ప్రభు గారు రైతు దినోత్సవ సందర్భంగా మరి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేదికపై ఉన్న మన ముఖ్య అతిథి ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మరి అదేవిధంగా మన జేసీ గారికి తెలియజేస్తూ మరి రైతులందరినీ కూడా అభినందించారు. మరి దానికి సంబంధించి మేము కూడా ఏం కోరుకున్నామంటే రైతులకు సంబంధించి మనం రైతు దినోత్సవ కార్యక్రమం సంగారెడ్డి మన రైతు వేదికలో జరుపుకుంటున్నాం. మనం గత 17 సంవత్సరాల నుంచి సదాశివపేటలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేవాళ్ళం. ఈసారి మనము ఇక్కడ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేద్దామని కమిటీ సభ్యులంతా కోరిక మేరకు ఈరోజు ఇక్కడ మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన నిర్మరెడ్డి మేడం గారు మరియు జేసీ గారు మరియు సంగమేశ్వరం గారు మరియు రామరెడ్డి గారు, మన జేడీ గారు, మిగతా మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ మరియు కిసాన్ సంఘ్ రైతుల సమితి అధ్యక్షులు, మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం మనం ఎట్టో సంఘటన పెడుతున్నామంటే మాకు చాలా భయమైంది మాకు. ఎందుకంటే మేము 17 సంవత్సరాలు మేము సదాశివపేటలో ఒక్కసారి మేము హైదరాబాద్లో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినాం. హైదరాబాద్ చేసినప్పుడు బాగా చాలా మంది రైతులు రావడం జరిగింది. ఈ యొక్క సదాశివపేటలో పెట్టినప్పుడు అంటే మాకు ఇప్పుడు చాలా రైతులు చాలా మంది అక్కడ బాగా ఈ యొక్క ప్రోగ్రాంను అటెండ్ అయ్యారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం ఇక్కడ సంగారెడ్డిలో మరి మనకు రైతులు వచ్చేటట్టున్నారా చాలా మంది కాబట్టి అక్కడ నుంచి వస్తారా ఈ సంగారెడ్డి చుట్టూ మా ఏడే మేడము ఏవో మేడం అంటే ఇక్కడ రైతులు మాకు ఏ ప్రోగ్రాం పెట్టినా మాకు రావట్లేదని వాళ్ళు చెప్తే మాకు కొద్దిగా భయమైంది. కానీ మా రైతులు మాత్రం చాలా మంది ఈరోజు అటెండ్ అయినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం మన మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు కూడా మనము ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తప్పకుండా అధ్యక్షుడైన పృథ్వీరాజ్ గారికి మరియు కార్యకర్తలు సోదరుడు నిర్మలా జగ్గారెడ్డి గారికి కూడా అభినందిస్తూ మరి మా వీరశైవ లింగాయత రాష్ట్ర అధ్యక్షుడు సంగమేశ్వరమ్మ గారికి మిగతా మరి చాలా మంది అయినా కానీ మన రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు చూస్తూ ఉన్నారు. మరి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా 2 లక్షల రుణమాఫీ, మరి దగ్గర 21,000 కోట్ల రూపాయలు, మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇయ్యని రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం
మరి వేదిక అలంకరించిన ఈపీఐఏసీ చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారికి మరియు జేసీ గారికి, సంగమేశ్వర్ గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి, మన మంజీరా రైతు సమాఖ్య అధ్యక్షులు అందరూ చెప్పారు. మరి భారత ప్రధాని చరణ్ సింగ్ తారీఖు నాడు అధికారికంగా రైతు దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మన రైతుల సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికింది. మామూలుగా ఏంటంటే భారతదేశంలో జై జవాన్ జై కిసాన్. ఈరోజు జై జవాన్ అంటే భారత బార్డర్లలో మరి చలికి, వానకు, ఎండకు ఉండి దేశాన్ని ఎట్లా కాపాడుతున్నారో రైతులు కూడా ప్రతి రైతు తన చేను కాడికి పోతే అసలు ఆయన ఒక ఉద్యోగస్తుడు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తే ఆయన టీఎస్ఐ వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించింది కానీ అది అగ్రికల్చర్ సంబంధించింది కానీ మరి ఏదన్నా డ్రిప్ కానీ ఇలాంటి అవకాశాలు రావడం లేదు. మరి ఇప్పుడు ఈ అవకాశాలు రైతులందరికీ కల్పించాలి. మరి రైతు పంటలు వేసుకోవడానికి మనం ఎక్కువ మట్టుకు పత్తి మీదనే ఆధారపడి ఉంటున్నాం. మరి పత్తి మీద ఆధారపడి ఉండకుండా మరి వివిధ రకాల పంటలు ఉన్నాయి. ఆ పంటలు సాగు చేయడానికి కూడా మరి రైతులందరికీ మరి మీటింగ్లు పెట్టి సూచనలు ఇచ్చి మరి ఆ ఒక్క పంటే కాకుండా మిగతా పంటలు వేసే విధంగా మరి దానికి సంబంధించిన అధికారులు మాకు రైతులకు సహకరించాలని మరి వాళ్ళ సూచనలు రైతులకు తెలియజేయాలి. మరి చేస్తుంటే ఒకే పంట వేసుకొని ఆ పంట నష్టపోయినట్టుంటే మళ్ళీ ఆ రైతుకు ఉపాధి లేకుండా పోతుంది. కానీ పలు రకాల పంటలు మనం వేసుకున్నట్టయితే ఒక పంట నష్టపోయినా ఇంకో పంట మనకు ఉపాధిని కల్పిస్తుంది. కాబట్టి మనం కూడా ఇది మరి దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు కానీ అందరూ హార్టికల్చర్ సంబంధించిన అధికారులు కానీ మరి రైతులకు సూచనలు ఇవ్వాలి. రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అభివృద్ధి దృష్టికి ఎలా తీసుకోవాలంటే సాంకేతిక చెప్పండి. అలాగే రైతులందరూ ఏ సమస్యలు ఉన్నాయో ఏమన్నా అధికార దృష్టి కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రీడా సహాయకులు తీసుకొస్తే వాటికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకెళ్ళి వాళ్ళకు మంచి చేస్తారని కోరుకుంటున్నాను. వాటి ప్రాపర్గా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రాపర్గా దానికి రియాక్ట్ కావడం లేదు. రైతులు చెప్తున్నారు, ఎంతమంది గతంలో రామరెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పినారు 20 క్వింటాలు ఎక్కడ పండిస్తా ఉన్నాం. జనం 25-30 క్వింటాలు పండిస్తా వాళ్ళం. మన దగ్గర 30 దాకా వస్తాయి. 30 వస్తే 12 క్వింటాలే తీసుకుంటున్నాం. మరి ఇంకా మిగతా 18 క్వింటాలు ఏం కావాలి? అవి కూడా ఐటో లేడు. అవి 2000 అయితే 3000 వస్తుంది. 1500 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఎంతైతే మనం ఉత్పత్తి చేస్తా ఉన్నామో దానికి తగిన రేటు రావాలా. 3500 సరిపోదు, 5000 ఇవ్వండి వెళ్ళిపోతుంది. మీరు మిగతా సబ్సిడీ తప్ప ఈనాడు పత్తికి 7500 ఇస్తున్నాం. 7500 అంటే దాని మైసర్ లేదు, తక్కువ ఎక్కువ 6800 ఇస్తుంది. అది వాస్తవం కాదు. మీరు అక్కడ పెట్టండి. ఓన్లీ వాళ్ళ బిజినెస్ కాకుండా ప్రతి గ్రామంలో అక్కడక్కడ తీసుకుపోయి కొన్ని కేంద్రం రుణమాఫీ మనం చేపట్టడం జరిగింది. రుణమాఫీ కూడా కొంతమందికి ఇంతకు చాలా మంది దేశం మీద చెప్పారు. రుణమాఫీ కూడా చాలా మందికి వర్తింపజేయలేదని చెప్పే అంటే కొంతమందికి ఇంకా తెలియాల్సి ఉన్నారు. అది వాస్తవమే. అది కొన్ని చిన్న కారణాల వల్ల సరైన బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోవడం, లేకపోతే ఆల్రెడీ అందులో నుంచి డబ్బు రాయడం, లేకపోతే ఇంకా చిన్న ఆధార్ నెంబర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అట్లా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అది కూడా ఆల్రెడీ మనకు ఫేస్ కోడ్ లో కూడా 11,000 మంది రైతులకు పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో మనకి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి అది కూడా మనకు రుణమాఫీ అనేది మనకు ఒక మంచి అవకాశంగా మనం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకు జిల్లాలో మనకి సింగూరు రిజర్వాయర్ ప్రాంతానికి సంబంధించి తప్పితే మిగతా చోట్ల పత్తి అనేది వేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్తున్నారు. షుగర్ కేన్ కానీ, లేకపోతే ఇక్కడ సన్న జొన్నలు కానీ, లేకపోతే ఇంకా కందులు కానీ అటువైపు వాళ్ళు వెళ్తున్నారు. సో ఇంకా కొంత మనకు రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అంటే పత్తి పంట వేసిన వాళ్ళు ఖరీఫ్కి రబీకి ఏం పెట్టట్లేదు, రబీకి వదిలేస్తున్నారు. సో రబీలో కూడా వేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే రబీలో కూడా 3 నెలల పంటలు కానీ 3 నెలల పంటలో వచ్చేటువంటి దిగుబడి ఉంటుంది. జొన్నలు ఫర్ ఎగ్జాంపుల్ అయితే అవకాశం ఉందన్నమాట. అమ్మ అడిగింది అన్నం పెట్టదన్నట్టు మరి ప్రతి సమస్యకు ఒక మార్గం అంటూ ఉంటుంది. రైతు లేదే రాజ్యం లేదు.
రైతులకు ఎట్లా చేస్తామో రైతులు పండిస్తేనే ఈరోజు కడుపు ట్యాబ్లెట్ వేస్తే కడుపు నిండదు. కడుపులు ఎన్ని వచ్చినా కడుపు నిండించే పరిస్థితి కాదు. రైతు పండిస్తేనే కడుపు నిండుతుంది. కాబట్టి ఈరోజు మీ బాధలు సమస్యలన్నీ తెలుసు. మరి ముఖ్యంగా రైతు రుణమాఫీ అవుతుందా కాదనేది చాలా మందికి అది పెద్ద సమస్యగా అనిపిస్తుంది. మరి 80% 90% మందికి చేసిన ప్రభుత్వం ఆ 10 మందికి ఎందుకు చేయదని మీరు ఒక్కసారి అనొచ్చు కదా, ఒక్కసారి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పుడు కూడా తప్పలేదు. తప్పిందా? చేసి చూపించింది. ఎప్పటి నుంచి నేడు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ. ఈరోజు ఇంకా కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఆశలు కూడా ఆ పార్టీ మీదే ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా సవరణ చేయలేదు. అయినా ఓపిక పట్టినాం. మరి ఇప్పుడు మీ సంఘం నుంచి ఇంత పెద్ద సమావేశం రావడం మన జిల్లాలోనే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మన జిల్లా యావత్ తెలంగాణలో ఆదర్శంగా జిల్లా కావాలని నేను అందరూ కూడా కోరుతున్నాం. వ్యవసాయం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎవరో చెప్తే చేసేది కాదు. మన పుట్టు పూర్వకాల నుంచి మన తాత